హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సురేష్. మొన్న జరిగినటువంటి బీహార్ ఎలక్షన్స్ లో సందర్భంగా అటు ఎన్డీఏ ప్రభుత్వం భారీ మెజార్టీతో దాదాపు 200 పైక్ చిలుకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ రాష్ట్ర ప్రజలకు ఉంది. అటు ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నప్పటికీ బీహార్ నితీష్ కుమార్ లాంటి పెద్ద పెద్ద నాయకులకు సీఎం లో ఉన్నటువంటి తనకు చెక్కు చెదరకుండా అటు కాంగ్రెస్ నుంచి కొన్నిసార్లు, బీజేపీ నుంచి కొన్నిసార్లు ఏ విధమైతే ఏంది చక్రం తిప్పిన తర్వాత ఆయనను కూడా మెస్మరైజ్ చేసేటువంటి ఎలక్షన్స్ ఇవి. కట్ చేస్తే జూబ్లీ హిల్స్ లో కూడా పోల్ ఎలక్షన్స్ జరిగినటువంటి మాట వాస్తవమే. ఇటు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి, లేదంటే ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసేటువంటి కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ నించోవడం వల్ల మేము తప్పుకున్నామని కొంతమంది చెప్తుంటే, ప్రత్యక్షంగా మేము సపోర్ట్ చేయకపోయినా కేవలం నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ కి మాత్రమే సపోర్ట్ చేశామని తెలంగాణలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అగ్రనేత చెప్పినటువంటి విషయం తెలిసిందే. అనుకుందాం, అదే నార్మల్ గా గోల్డ్ రేట్స్ సంబంధించినటువంటి అనేక విషయాలు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్, యూట్యూబర్, స్పీకర్ సురేష్ కొచ్చడ్డల్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. బీహార్ లో జరిగినటువంటి పూర్తి ఎలక్షన్స్ కంప్లీట్ వార్ వన్ సైడెడ్ అనే విధంగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 3-4 months నుంచి అక్కడే మకా వేసినటువంటి కాంగ్రెస్ నాయకులు, అగ్రనేత, అపోజిషన్ నాయకులు ఏం చెప్తారు? తనకున్నటువంటి పర్స్పెక్టివ్ ఏంటి? గెలుస్తాం, గెలుస్తాం, ఓట్ చోరీతోటి నగ్నంగా బీజేపీకి, ఈసీఐకి తగిన బుద్ధి బీహార్ ఎలక్షన్స్ తో చెప్తామని చెప్పారు. ఇక్కడ కూడా తన ఓటు కావచ్చు, తన ఎలక్షన్స్ ధీమా ఎక్కడ కూడా సక్సెస్ కానంటూ కూడా నాకు కనిపిస్తుంది. ఎలా చూస్తారు మీరు దాన్ని? బీహార్ ఎలక్షన్స్ ఎస్ఐఆర్ కి సంబంధం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఎస్ఐఆర్ ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా 64 లక్షల మందిని తీసేసిన అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, మీరు ప్రతి బ్లాక్ లెవెల్ ఆఫీసర్ అంటే ప్రతి బూత్లో ఉన్న మనిషికి ఆ లిస్ట్ ఇవ్వండి. అది కాకుండా అదే బూత్ బయట అది మొత్తం అంటించి పెట్టండి. అది కాకుండా ఆన్లైన్లో కూడా పెట్టండి అని చెప్పారు. ఈ 3 చేశారు సుప్రీంకోర్టు. చాలా హియరింగ్స్ నడిచింది దాంట్లో. సుప్రీంకోర్టు ఏమన్నారంటే, ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళ అబ్జెక్షన్స్ ఫైల్ చేయొచ్చు. అంటే మా పేరు లేదండి, మమ్మల్ని చనిపోయినారు చూపిస్తాం, బతుకున్నామని చెప్పి బిఎల్ఓ దగ్గర వెళ్ళి ఒక అప్లికేషన్ ఇవ్వచ్చు, వాళ్ళు తీసుకుంటారు. అది కాకుండా ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటారు. అవును. ఇప్పుడు మీ ఉన్న ఏరియాలో మీరు బూత్ లెవెల్ ఏజెంట్, మీ పక్కన ఉన్న అందరు మీకు తెలుసు ఎవరని. బయట నుంచి కూడా వస్తే కూడా మీకు తెలిసిపోతుంది, ఇది మా ఊరు కాదు, మా ఏరియాలో కాదని చెప్పేసి. ఆ బిఏలో ఏం చేస్తారంటే, ఇంతమంది తీసేశారు ఆ లిస్ట్ నుంచి, వెళ్ళి చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ లిస్ట్లో కనిపించట్లేదంటే, ఆయన చనిపోయిన 3 సంవత్సరాల ముందు అంటే ఆయనే కట్ చేసేస్తాడు దాని నుంచి. అట్లా అబ్జెక్షన్స్ కాంగ్రెస్ వైపు నుంచి ఒక్క అబ్జెక్షన్ కూడా రాలేదు, ఒక్కటి కూడా రాలేదు, 0 అబ్జెక్షన్స్ వచ్చింది ఒకటే పార్టీ దగ్గర నుంచి. సిపిఐఎంఎస్ ఎంఎల్ లిబరేషన్ అని చెప్పి ఒక పార్టీ ఉంది అక్కడ, నెక్సలైట్ వాళ్ళది ఒక అవుట్ఫిట్. అది డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ నెక్సలైట్ వాళ్ళ అవుట్ఫిట్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ లిబరేషన్. వాళ్ళు ఒక 1100 అబ్జెక్షన్స్ ఫైల్ చేసిండు. దాంట్లో ఆల్మోస్ట్ 3/4 కరెక్ట్ అని వచ్చింది. ఇది మళ్ళీ సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు ప్రశాంత్ భూషణ్, ఒక అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్, ఎన్జిఓ, వాళ్ళ తరఫు నుంచి ఆయన 6 అఫిడవిట్లు ఫైల్ చేసిండు. వీళ్ళందరినీ ఇక్కడ తప్పని తీసేసిండు. తర్వాత చూస్తే అబద్ధం, వాళ్ళు అసలు బీహార్ ఓటర్సే కాదు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి సుప్రీంకోర్టు చాలా తిట్టారు ఆయన్ని. తిట్టి చెప్పారు, నెక్స్ట్ టైం ఇట్లాంటి ఫేక్ పని చేస్తే తీసి బయటపడేస్తామని. సో అక్కడే ఆగిపోయింది స్టోరీ అంతా. ఇంతకు రీసెంట్లీ కేరళలో, తమిళనాడులో, మిగతా చాలా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ మొదలైంది. దాంట్లో కూడా వీళ్ళు వెళ్ళి అబ్జెక్షన్స్ ఫైల్ చేశారు. ముందు స్టాలిన్ ఏమన్నారంటే, చెన్నైలో మీటింగ్ పెట్టిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్లో, మేము ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తాం, మేము చేయనీయం ఇక్కడ అని చెప్పింది. అవును. ఇక్కడ ఎందుకంటే పేదోళ్ళని తీసేస్తున్నారు, ముస్లిమ్స్ని తీసేస్తున్నారు, మహిళల్ని తీసేస్తున్నారు అని చెప్పి పెద్ద కాన్స్పిరసీ పెట్టిండు. నాకు అర్థం కాదు, ఓటర్ లిస్టులో ఎక్కడైనా పేదోళ్ళని రాసి ఉంటుందా సపరేట్గా? ఓకే, అదొకటి. అక్కడ ఎక్కడైనా మైనారిటీ అంటే అప్పుడు కూడా మన ముస్లిం పేర్లు చూస్తే తెలిసిపోతుంది. తీసేస్తే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా, మీ బిఎల్ఓ లెవెల్లో యాడ్ చేసుకోవచ్చు, మీరు ఎందుకు చేయట్లేదు? అది మీ తప్పు. లాస్ట్ వాళ్ళు సుప్రీంకోర్టులో మన కేసు వేసినప్పుడు కపిల్ సిబల్ గారు ఎక్స్క్యూజ్ ఏం చెప్పారంటే, ఇదే తమిళనాడు ఏమేం చెప్పారు, ముందు పేదోళ్ళు తీసేస్తున్నారు, ముస్లిం తీసేస్తున్నారు, మహిళలు తీసేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు తీసేస్తున్నారు. సుప్రీంకోర్టులో వేస్తే ఏం చెప్పినంటే, వరదలు వస్తాయి November, Decemberలో, ఈ వరదలు అడ్డుకోవడానికి అక్కడ ప్రజలు కష్టపడుతున్నారు. దాని తర్వాత అక్కడ కలెక్టర్ కూడా వరదలతో బిజీ ఉంటారు. దాని తర్వాత పొంగల్ వస్తుంది, దాని తర్వాత ఇది క్రిస్మస్ వస్తుంది, దాని తర్వాత పొంగల్ వస్తుందంట. వాళ్ళ ఒరిజినల్ అబ్జెక్షన్ ఏముండే అదంతా మార్చేసి ఇట్లా అయిపోయింది కథ. ఎందుకంటే సుప్రీంకోర్టు అడిగారు కపిల్ సిబల్, మీకు ప్రాబ్లం ఏంటి ఎస్ఐఆర్ చేస్తే? ఎస్ఐఆర్ అని ప్రాసెస్ ముందు అర్థం చేసుకోవాలి. ఏంటి ఎస్ఐఆర్? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటారు. ఇది లాస్ట్ జరిగింది 2002, 2003లో. కొన్ని స్టేట్స్ 2004 కూడా జరిగింది. ప్రతి 10 సంవత్సరాల్లో ఇది ఒకసారి చేయాల్సింది, కానీ చేయలేదు.
దీంట్లో ఏమైతుందంటే నార్మల్ రివిజన్, మన ఇంట్లో ఇప్పుడు నార్మల్ ఎలక్షన్ కా ముందు కొంతమంది వచ్చి చెక్ చేసుకొని వెళ్ళిపోతారు కదా, వాళ్ళు వచ్చి అడుగుతారు, సురేష్ మీరు ఇంట్లో ఉన్నారా అంటారు, మీ అమ్మనారా ఏమంటారా ఇంట్లో ఉన్నారంటారు, అంటే మీ ఊర్లో ఉన్న లిస్ట్ లో కూడా ఉంటారని రాసుకుంటారు వాళ్ళు, మీరు లేరు అక్కడ, మీరు హైదరాబాద్ లో ఉన్నారు, తప్పది, చేయకూడదు. ఎందుకంటే మీరు వేరెవర్ యు ఆర్ రెసిడెంట్ ఇన్ ద లాస్ట్ 6 months అని చెప్పి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మీరు ఎక్కడ లాస్ట్ 6 నెలలు ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ లోనే మీరు ఓట్ చేయాలి. ఓకే, లేకుంటే ఇట్ ఇస్ అ రాంగ్, ఇట్ ఇస్ అ క్రిమినల్ అని చెప్పలేము, కానీ ఇట్స్ అ రియల్ వైలేషన్ ఆఫ్ రూల్స్ అది. ఇది కానీ చాలా మంది చేయరు, ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే మాకు అక్కడ రేషన్ కార్డు ఎక్కడ ఉంది, మా ఇల్లు అక్కడ ఉంది, మా అమ్మ నాన్నగారు ఎక్కడ ఉన్నారు, రేపు నేను మళ్ళీ ఉద్యోగం పోతే మళ్ళీ అక్కడికే పోవాలి కదా, అట్లేం లేదు. మీరు ఆన్లైన్ లో మీరు ఫస్ట్ మీ పేరు మార్చుకొని కాన్స్టిట్యున్సీకి తీసుకురావచ్చు. ఇప్పుడు మీరు ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ రామంతపూర్ అనుకోండి, అటువైపు, అక్కడ మీరు రామంతపూర్ మీ బూత్ అంతా చూసి మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో. ఆన్లైన్ 10 నిమిషాలు పడుతుంది. దాంట్లో మీరు పాత ఎపిక్ నెంబర్ పెట్టొచ్చు, అప్పుడు ఆటోమేటిక్లీ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి క్యాన్సిల్ చేసి ఇక్కడిది యాక్టివేట్ చేస్తారు. మీరు రేపు తిరిగి వెళ్ళారనుకోండి, లేకుంటే రేపు బెంగళూరుకి వెళ్ళారనుకోండి, మీరు బెంగళూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేసి పాత ఎపిక్ తీసేస్తారు, మళ్ళీ ఇక్కడ తీసేస్తారు. ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇది చాలా సింపుల్. సో ఎస్ఐఆర్ లో ఏం చేస్తారంటే ఇది కాకుండా ఎస్ఐఆర్ లో చాలా కొత్తగా ఫామ్ మీతో ఫిల్అప్ చేస్తారు. ఓకే, కొత్తగా ఫామ్ ఫిల్అప్ చేపిస్తారు. ఇప్పుడు మీరున్నారు, మీరు పుట్టినప్పుడు 1999. ఓకే, అంటే మీరు 18 సంవత్సరాలు కాలేదు. 2002లో లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది, చెప్పాను కదా మీ దగ్గర. అవును, అప్పుడు మీరు ఓటర్ కాదు. బట్ మీరు ఓటర్ అని ఎట్లా గుర్తించాలని నేను మీ నాన్నగారి పేరుతో మీ అమ్మగారి పేరుతో గుర్తించేస్తాను. సో మీరు ఫామ్ లో మీ అమ్మగారి పేరు మీ నాన్నగారి పేరు రాసి అప్పుడున్న ఎపిక్ నంబర్, సరే వాళ్ళకి తెలియపోయింది అనుకో, బిఎల్ఓ దగ్గర ఎపిక్ నంబర్ ఉంటుంది వాళ్ళది, ఆయన ఎపిక్ నంబర్ ఇస్తాడు, దాంట్లో రాసేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. అది పాత ఎపిక్ నంబర్ ఉంటుంది. ఇప్పుడున్న ఎపిక్ నంబర్ లో ఫస్ట్ 3-4 డిజిట్స్ ఆల్ఫాబెట్స్ ఉంటుంది, FDY ఫాలోడ్ బై సమ్. పాతది అది కాదు, 11003 అని ఉంటుంది. అంటే ఏదైనా ఒక చిన్న నంబర్లు ఉంటుంది, అట్లాంటి ఆల్ఫాబెట్స్ ఉండదు. అది దాన్ని చూడొచ్చు, మీకు తెలియచ్చు. ఎందుకు 2000 దాంతో లింక్ చేస్తున్నా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చాలా గొడవ చేసింది, సుప్రీంకోర్టులో ఎక్స్ప్లెయిన్ కూడా చేసింది ఎలక్షన్ కమిషన్. 2002లో లాస్ట్ ఎలక్షన్ రివిజన్ జరిగింది. ఆ టైంలో మీరు 18 సంవత్సరాలు కాలేదు మీకు, అప్పుడు మీరు ఓటర్ కాదు. కానీ మీరు ఎట్లా గుర్తించాలి, మీ అమ్మగారు నాన్నగారు లింక్ తో గుర్తించారు. వాళ్ళ ఎపిక్ నెంబర్ పెడితే అక్కడి నుంచి అన్ని సార్ట్ అవుట్ అయిపోతుంది. దాంట్లో ఆధార్ నెంబర్ ఆప్షనల్ ఉంది, ఫిల్అప్ చేసుకోవచ్చు. మిగతా అన్ని ఫిల్అప్ చేసుకుంటే వెళ్ళిపోయి లాస్ట్ సబ్మిట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పాత డేటా వాళ్ళ దగ్గర ఉంది, దాని నుంచి వాళ్ళ కొడుకు మీరే కాదని చెప్పి చెక్ చేసి వాళ్ళు ఆటోమేటిక్ పెట్టేస్తారు. ఇది ఏం లేకున్నా కానీ మీ దగ్గర కొన్ని కొత్త డాక్యుమెంట్స్ ఉంటే కొత్త డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీరు రిజిస్టర్ కావచ్చు. అది చాలా పెద్ద ప్రొసీజర్ కాదు, సింపుల్ గానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది నాకు. ఎనివే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసుకోవచ్చు కావాలంటే ఎట్లా చేస్తారు. ఎనీవే దట్ ప్రాసెస్ సార్ట్అవుట్ అయిపోయింది. బీహార్ లో 64 లక్షల మందిని తీసేశారు. ఇప్పుడు మీరు వినుంటారు రీసెంట్ ఎలక్షన్ లో 65% ఓట్లు పడ్డది, 69% ఓట్లు పడ్డది. ఎట్లా పడ్డది? ఎందుకంటే మీరు ఫేక్ ఓటర్స్ ని మొత్తం తీసేసిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఓటర్లు ఉన్నారనుకోండి, దాంట్లో 20 మందిని మీరు తీసేసిండ్రు. పాత ఎలక్షన్ లో ఈ 100 మంది ఓట్ చేసినప్పుడు 56% ఉండే, ఇప్పుడు 80 తగ్గిపోయింది. 20 మంది తీసేసారు కదా, 80లో మళ్ళీ 56 పడితే యాక్చువల్ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? ప్లస్ 6.5 ఉంటుంది. అవును, కానీ ఇంకా పబ్లిక్ అయితే తక్కువ ఉంటుంది. పబ్లిక్ కాదు, పబ్లిక్ కూడా తక్కువ ఉంటారు, కానీ యాక్చువల్ ఓటర్స్ పెరిగింది. ఎందుకంటే కొత్త ఓటర్స్ ని యాడ్ చేశారు మీరు. ఈ 80 నుంచి 20 తీసేసిన తర్వాత కూడా మళ్ళీ 30 యాడ్ చేస్తారు. ఎందుకంటే 18 క్రాస్ చేసిన వాళ్ళు జనవరిలో జూలైలో యాడ్ చేస్తారు మీరు. కొంత టైం ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ అయింది. ఫైనల్ ఈసారి పడినప్పుడు 7.42 పడ్డది, ఎలక్షన్ టైంలో 7.45 పడ్డది. దాన్ని కూడా వీళ్ళు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. 3 లక్షల మంది ఎట్లా ఎక్కువ అయ్యారని చెప్పి. రూల్ ఏంటంటే ఎలక్షన్ నామినేషన్ డేట్ దాకా మీరు మీ పేరు యాడ్ చేసుకోవచ్చు. 10 రోజుల ముందు యాక్చువల్లీ దాకా మీరు పేరు యాడ్ చేసుకోవచ్చు. సో సెప్టెంబర్ లో చెప్పింది, దాని తర్వాత నవంబర్ లో ఎలక్షన్ వచ్చిన తర్వాత అక్టోబర్ నవంబర్ లో ఈ పేర్లు మీరు యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో దాంట్లో 3 లక్షల మంది యాడ్ అయ్యారు. సో మీరు 243 కాన్స్టిట్యున్సీలు 3 లక్షలతో డివైడ్ చేస్తే మీకు వచ్చేది 143 ఎంత వస్తుంది అంతే. అంతే మంది పర్ కాన్స్టిట్యున్సీ 1000 మంది ఉన్నారు అనుకుంటా, సారీ పర్ కాన్స్టిట్యున్సీ. అంతే మీరు యాడ్ అయ్యారు, ఎక్కువ లేదు. దట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. 18 years క్రాస్ చేసిన వాళ్ళు, అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా నా పేరు పోయిందిరా ఇప్పుడు మా పేరు వేసుకోవచ్చు అంటే బిఏలో అంటాడా పేరు ఫిల్అప్ చేసి ఇచ్చేస్తే నేను ఒకసారి మీ ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటా దాని తర్వాత. సో ఎస్ఐఆర్ అనేది 10 సంవత్సరాలు క్లీన్అప్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇప్పుడు కూడా పేరు ఉంటది, డూప్లికేట్ అలా ఉంటది. దాని తర్వాత పర్మనెంట్లీ మైగ్రేటెడ్, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయాను, బాంబేకి వెళ్ళి సెటిల్ డౌన్, అక్కడ ఇల్లు కొనుక్కున్నా, అన్ని కొనుక్కున్నా, నేను ఢిల్లీకి వెళ్ళాను, చెన్నైకి వెళ్ళాను, అయిపోతుంది. బెంగళూరు వెళ్ళి సెటిల్ డౌన్ అయిపోయి, లేక యూఎస్కి వెళ్ళిపోయాను, అక్కడ సెటిల్ డౌన్ అయిపోయాను, మీరు ఈ లిస్ట్ లో లేరు. సో దిస్ ఇస్ ఎస్ఐఆర్. దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఎలక్షన్ జరిగింది, తేజస్వికి ప్రాబ్లం లేదు,
బీజేపీకి అయితే ప్రాబ్లం ఉండదు. మిగతా వాళ్ళు ఎవరు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీకి ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ ఒక్కరికి ప్రాబ్లం ఉంది. 6 సీట్లు వచ్చిన కాంగ్రెస్ కే ప్రాబ్లం ఉంది. 5 అనుకుంటా, 6 యాక్చువల్లీ 6 దాంట్లో 221 ఒకటి లాస్ట్ కన్ఫర్మ్ అయింది అది. సో 6 సీట్లు వచ్చినాయి. వాళ్ళు ఏం చేసుకుంటారు? ఏం చేయలేరు. సో కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. రూల్ ప్రకారం ఏంటంటే మీకు ఎలక్షన్ టైంలో మీకు ఏదైనా డిస్ప్యూట్ ఉంటే క్యాండిడేట్, మీరు ఓడిపోయిన క్యాండిడేట్ అనుకోండి, కాదు నాకుతోని అన్యాయం జరిగింది అని చెప్పి మీరు కోర్టులో వెళ్ళి కేసు వేయచ్చు. కానీ దానికి డెడ్ లైన్ ఉంది. 45 రోజుల లోపలనే మీరు కేసు వేయాలి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి 45 రోజులు. ఓకే, 45 రోజులు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? సీసీటీవీ ఇమేజెస్ డిస్ట్రాయ్ చేసేస్తారు. దాని ఎలక్షన్ ఈవీఎంలు ఉంటాయి చూడండి, దాన్ని రీసెట్ చేసేస్తారు. జీరో డిస్ప్యూట్ ఎవరైనా కోర్టులో వేయగానే దాన్ని చేసి పక్కన పెట్టేసి కోర్టుకి పంపిస్తారు. ఎవిడెన్స్ గా కోర్టుకి పంపించేస్తారు. అదంతా అది అక్కడ ఉండిపోతుంది. వీళ్ళేమంటారు? మాకు సీసీటీవీ ఇమేజెస్ చేయట్లేదు. ఎప్పుడు 2 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాం. ఈ సీసీటీవీ ఇమేజెస్ అని అట్లా ఉంచుకోలేరు కదా ఇన్ని రోజులు. దానికి ఒక లిమిట్ ఉంటుంది, దానికి లైఫ్ ఉంటుంది. సో ఇది 45 రోజులు ఫైల్ చేయండి, ఒక్కడు ఫైల్ చేయడు. హర్యానాలో ఇంత గొడవ చేసింది కదా వీళ్ళు. 21 అప్లికేషన్స్ వచ్చినాయి, దాంట్లో 12 కొట్టిపడేశారు కోర్టు ఆల్రెడీ. అది కౌంటింగ్ ప్రాసెస్ లో ఇది అక్కడ ఏదో జరిగింది, అవకతవకలు జరిగింది, పోస్టల్ బ్యాలెట్ కరెక్ట్ కాదు అట్లా. ఓకే, ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు బీహార్ లో వచ్చిన ఎలక్షన్ లో లాస్ట్ టైం చేసిన మనుషులు, లాస్ట్ టైం యాక్చువల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ 7,40,00,000 మంది ఉన్నారు. ఓకే, దాంట్లో 4,18,00,000 మంది ఓట్ చేశారు. 4.18 ఓటర్స్ లాస్ట్ టైం ఓట్ 2020లో. ఈసారి 64,00,000 మంది తీసేసిన తర్వాత కూడా ఈసారి ఓట్ వేసిన వాళ్ళు 4.98 crores, అంటే 80 లక్షల మంది ఎక్స్ట్రా ఓట్ వేసారు. ఏది అప్పుడు మీరు చెప్తారు కదా ఎస్ఐఆర్ లో తగ్గించేసారు, తగ్గలేదు. యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎక్కువ ఓట్ చేశారు వచ్చి. ఎస్పెషలీ మహిళలు మీరు చూసుంటారు, మహిళలు 10% ఎక్స్ట్రా, ఆల్మోస్ట్ 10% ఎక్స్ట్రా ఓటర్స్ మెయిల్ కన్నా. దానికి బీహార్ లో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఏంటంటే బీహార్ బయట ఎక్కువ మంది ఉన్నారు మెయిల్ మెంబర్స్ పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో 17 లక్షల మంది బీహారీలు ఉన్నారు యాజ్ పర్ ఆడిట్, లాస్ట్ ఆడిట్. 2011 సెన్సస్ ప్రకారం బీహార్ లో బయట పనిచేస్తున్న వాళ్ళు బీహారీ వాళ్ళు 1.72 lakh పీపుల్, 72 లక్షల మంది. అది 11 ఫిగర్స్. ఇప్పుడు మీరు 25 ఫిగర్స్ తీసుకుంటే 1.5 crores అని ఉంటారు. అంటే టోటల్ ఓటింగ్ పాపులేషన్ 7.4 లో 1.4 crores అనుకుందాం బయట ఉన్నారు. అంటే యాక్చువల్ ఓటర్స్ ఎంత ఉన్నారు? 6 కోట్లే. 6 కోట్లలో 4 కోట్లు 18, ఆల్మోస్ట్ 80 లక్షల మంది ఓటేసారు. అంత హై ఓటింగ్ జరిగింది. సో ఉమెన్ ఎందుకు మెన్ కన్నా ఎక్కువ ఓట్ చేశారంటే వాళ్ళ మొగలు అక్కడ లేరు. సో వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఛత్ పూజకి వచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్మార్ట్ గా ఛత్ పూజ పక్కనే ఎలక్షన్ పెట్టిండు. వాళ్ళు కాగానే ఫస్ట్ ఫేజ్ జరిగింది ఒక 5-6 రోజుల తర్వాత. ఎందుకంటే వీళ్ళు ఛత్ పూజకి వచ్చినప్పుడు 40 రోజు అక్కడే ఉండిపోతారు, ముందే ప్లాన్ చేసుకుంటారు, కాంట్రాక్టర్తో మాట్లాడుకుంటారు. ఇప్పుడు మన దగ్గర కన్స్ట్రక్షన్ సెక్టర్ లో చాలా మంది బీహార్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు ముందే కాంట్రాక్ట్, మేము ఛత్ పూజకి నెలకు వెళ్ళిపోతాం సార్, నెల రోజు ఉండం, మాకు జీతం అక్కర్లేదు, ఆ నెల రోజులు మేము ఉండము, మాకు 10 రోజులు లీవు, మిగతా 20 రోజులు వితౌట్ పే అని మాట్లాడుకుంటారు. అట్లా అక్కడిక్కడ ఉంటుంది కొంచెం నంబర్స్, కానీ ఇది జనరల్. అందరినీ పోనీయలేం కదా. వీరేం చేస్తారంటే కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు. ఈ టైంలో మనం కన్స్ట్రక్షన్ ఆపేసి మెయింటెనెన్స్ చూసుకుందాం అది ఇది అని చెప్పి ప్లాన్ చేసుకుంటాం. లేకుంటే యూపీ నుంచి తెచ్చుకుందాం, లేకుంటే సౌత్ ఇండియా నుంచి తెచ్చుకుంటాం. మన వాళ్ళు తక్కువ, చాలా తక్కువ మంది కన్స్ట్రక్షన్ సెక్టర్ లో, ఎక్కువ మంది నార్త్ ఇండియా నుంచి వస్తారు. ఇది జరిగింది బీహార్. సో మీకు ఎస్ఐఆర్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసింది. మహిళలు ఎందుకు ఓటు చేశారు, ఎక్స్ట్రా ఎంతమంది యాక్చువల్ ఓట్ చేశారు, ఈ 3 లక్షల ఎక్స్ట్రా మంది ఎక్కడి నుంచి వచ్చినా అది కూడా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. 202 సీట్లు వచ్చాయి, 202 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఏమంటున్నారు, బీజేపీకి ఓట్ షేర్ ఎక్కువైంది కరెక్టే, కానీ జేడీయూకి ఓట్ షేర్ ఎక్కువ కాలేదు. అందరికన్నా ఎక్కువ ఓట్ షేర్ వచ్చింది వీళ్ళకి ఆర్జేడీ, కానీ సీట్లు చాలా తక్కువ వచ్చినాయి. ఆర్జేడీ ఎన్ని సీట్లు పోటీ చేశారు? 145. బీజేపీ ఎన్ని సీట్లు పోటీ చేశారు? 101. అప్పుడు 145 స్థానాల్లో పోటీ చేసిన వాళ్ళది ఓటు ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు 30 ఓట్స్ స్థానాలు ఎక్కువ కదా సార్. 30 కాదు, 45, 44. బీజేపీ జేడీయూ ఇద్దరు ఒక 101 పోటీ చేసిండు, వీరేమో 145 పోటీ చేసిండు కంప్లీట్. అప్పుడు 101 కన్నా ఎక్కువ ఉంటుందా, 145 ఎక్కువ ఉంటుందా? నాచురల్లీ వాడు ఓట్ షేర్ ఎక్కువ ఉంటది కదా. వాడు కూడా 101 పోటీ చేస్తే కంపారిజన్ కరెక్ట్ గా ఉంటుంది. అప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఓట్ షేర్ కాదు. ఇంకోటి ఏంటంటే కొన్ని కాన్స్టిట్యున్సీలో మీకు చాలా ఎక్కువ ఓట్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ముస్లిం యాదవ్ కాంబినేషన్ చూసుకుంటారు. ఆ ముస్లిం యాదవ్ కాంబినేషన్ అది స్పెషలీ సీమాంచల్ అంటారు, అంటే నార్త్ టువర్డ్స్ బెంగాల్ ఉన్న ఏరియా బీహార్ లో మొత్తం ముస్లిం ఏరియా అది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, అక్కడ 60% ఓట్లు కూడా పడతాయి ఒకసారి వీళ్ళకి. కిషన్ గంజ్ అని చెప్పే కాన్స్టిట్యున్సీ ఉంది, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. దాంట్లో 60% ముస్లిం పాపులేషన్, మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ.
అది కాకుండా 40%, 20%, 30% అరారియా అనే కాన్స్టిట్యున్సీ అక్కడే ఈవెన్ ఏఐఎంఎం అక్కడే గెలిచారు సీట్లు. అది సో ముస్లిం కాన్స్టిట్యున్సీ అక్కడే వీళ్ళు కాన్సన్ట్రేట్. రాహుల్ గాంధీ చేసిన మాక్సిమం ప్రొసెషన్ తీశాడు చూడండి, అదే ఏరియా నుంచి తీశాడు. ఆడు ఇక్కడ పట్నా వైపు రాలేదు, అక్కడ మొత్తం రాలేదు, బీజేపీ ఏరియా అని చెప్పి అక్కడికి అసలు ముట్టలేదు వాళ్ళు, మిగతా చోట్ల చేసుకున్నారు. ఎనీవే సో ఇది జరుగుతుంది అనమాట. ఈ కాన్స్టిట్యున్సీలో బీజేపీకి వచ్చిన మీకు సీట్లు తెలుసు, ఇప్పుడు జేడీయూకి వచ్చిన సీట్లు 90, అక్కడ 89, 84 అట్లా ఉంది. కాంగ్రెస్ కి 5, 6 అని నాకు అనిపిస్తుంది, మీరు 5 అని చెప్తున్నారు. విల్ టేక్ వన్ ఫిగర్, రౌండ్ ఫిగర్. కాంగ్రెస్ ఓట్ షేర్ చాలా దారుణంగా పడిపోయింది. వాళ్ళు 45 సీట్లు అడిగారు, 65 అడిగారు, వాళ్ళకి ఇచ్చింది 45, 49 ఇచ్చారు, దాంట్లో పోటీ చేశారు. ఇంత స్ట్రైక్ రేట్ చాలా దారుణంగా ఉంది. బీజేపీ స్ట్రైక్ రేట్ అందరికన్నా బాగుంది, 90+. వీరేమంటారు ఇంత పర్సెంటేజ్ అసలు కాదు. 2010లో ఇదే స్ట్రైక్ రేట్ ఉండే బీజేపీ, ఇదే స్ట్రైక్ రేట్ 2010లో. ఎట్లా జరిగింది అప్పుడు ఎస్ఐఆర్ ఉండేనా, అప్పుడు ఓట్ చోరీ ఉండేనా, అప్పుడు ఎవరు అదే అడగాలి వీళ్ళ దగ్గర. ఇది ప్రాబ్లం ఏంటంటే మన ప్రేక్షకులు కూడా చాలా మంది అనాలిసిస్ చేయరు. ఇప్పుడు నా దగ్గర చాలా మంది అడుగుతారు, సురేష్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ అంటే చదువుకుంటాను, 10 నిమిషాలు కూర్చుంటే మీ ఆ స్టూడియో బయట కూర్చున్నప్పుడు చదువుకున్నా కూర్చొని, నేను నాకు టైం దొరికితే నేను చదువుకుంటా కూర్చొని. కార్లో పోతున్నప్పుడు నేను ఏదైనా వింటుంటా, ఏదో న్యూస్ ప్రోగ్రామ్ అది నడుస్తూనే ఉంటుంది, ఆడియో కదా, మనకు కనెక్షన్ లేదు, మన కాన్సన్ట్రేషన్ అంతా రోడ్ మీద ఉంటుంది. సో అట్లా కాకుండా నాకు టైం దొరికినప్పుడు పొద్దున కానీ రాత్రి కానీ నేను ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్ డిజిటల్ ఎక్స్ప్రెస్ చూసుకుంటాను. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. డెక్కన్ క్రానికల్ నాకు నా ఫోన్ మీద వచ్చేస్తుంది అన్ని. అది కాకుండా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ అంతా సబ్స్క్రైబ్ చేసుకుంటాను, చదువుకుంటాను. రోజుకి నేను ఇదన్నీ చెక్ చేసుకుంటా. నిద్రపోయేది 6 గంటల సేపు అంతే, నేను 5-6 గంటల సేపు నిద్రపోతాను. సో ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకులకి చెప్పాల్సింది, ఇది మీ పని నా పని. ఎందుకంటే ప్రేక్షకులకు తెలియదు కాంప్లికేషన్, ఎస్ఐఆర్ ఏంటి, ఎస్ఐఆర్ ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలి, దాని తర్వాత ఇప్పుడు మనకి ఎస్ఐఆర్ ఫామ్ ఇంకా రాలేదు మనకి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయిన తర్వాతనే మన ఎస్ఐఆర్ ఉంటుంది మనకి ఇక్కడ. ఎందుకంటే మనకి ఎలక్షన్ ఏం లేదు కదా, అసెంబ్లీ లేదు, లోక్సభ లేదు, చాలా దూరం. ఇంకా ఇక్కడ మిగతా స్టేట్ తో సహా మనకు కూడా సపరేట్ గా పెడతారు వాళ్ళు. మిగతా ఈ స్టేట్లు ఇప్పుడు జరిగి నెక్స్ట్ మంత్ 5th కి క్లోజ్ అయిపోతుంది. December 5th ఫస్ట్ సెట్ ఫ్రీజ్ అయిపోతారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో బీహార్ లో జరిగిన ఎలక్షన్ లో ఏంటి మెయిన్ లెసన్స్? ఒకటి, ఈ ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ ని వీళ్ళు గ్రాంటెడ్ గా తీసుకున్నారు. ఎవరు? ఆర్జేడీ, కాంగ్రెస్. ఎక్కడికి వెళ్తారు ముస్లింస్, మాకే ఓటేస్తారు. ఓవైసీ చార్మినార్ పార్టీ నుంచి నేషనల్ పార్టీ అయిపోయాడు. ఆయన పోయినసారి కూడా 5 సీట్లు గెలిచిండు. దాంట్లో 4 ఎమ్మెల్యేలని ఈ ఆర్జేడీ వాళ్ళు కొనుక్కున్నారు. అదే ఆయనకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే కష్టపడి గెలిచిన సీట్లు మీరు కొనుక్కొని పోతారని చెప్పి, ఈసారి నేను చూపిస్తానని చెప్పి మళ్ళీ హార్డ్ గా క్యాంపెయిన్ చేసిండు. క్యాంపెయిన్ లో కూడా ఆయన స్పీచెస్ చూడండి మీరు, చాలా క్రౌడ్ వచ్చింది ఆయన స్పీచెస్ కి. ఆ స్పీచ్ లో ఆయన ఏం చెప్పిండంటే ఆర్జేడీ మీదే పెట్టిండు అన్ని కాన్సన్ట్రేట్ అంతా. ఆయన ఏమంటున్నాడు, ఆర్జేడీ ఇది చేసిండు, ఆర్జేడీ హయాంలో ఇట్లా జరిగింది, ఇన్ని మర్డర్లు జరిగింది, ఇన్ని రేపులు జరిగింది, ఇన్ని కమ్యూనల్ ఇన్సిడెంట్. బీజేపీ వైపు అసలు మాట్లాడలేదు, ఎందుకంటే బీజేపీతో నాకు సంబంధం లేదు. బీజేపీ వాళ్ళు ఓట్ వేయరు ఆయనకి, హిందువులు ఆయనకి ఓట్ వేయరు, ఆయన ముస్లింస్ కాన్సన్ట్రేట్ చేసిండు. సో ఆయనకు అది లాభం వచ్చి లాస్ట్ 5 సీట్లు గెలిచిండు, 45 పోటీ చేస్తూ. వాళ్ళు కూడా ఒక 3 అలయన్స్ పెట్టుకున్నారు చిన్న చిన్న పార్టీలతో. నాది ఎక్కువ ఫేవర్ అయితే రాలేదు వాళ్ళకి. దీని అన్ని నడిమిట్లు ఏమైపోయిందో కాంగ్రెస్ మటాష్ అయిపోయారు మొత్తం కంప్లీట్ గా. వాళ్ళ ఓట్ షేర్ పడిపోయింది. వాళ్ళు ఇప్పుడు చూడండి, తేజస్వి ఇవాళ దాకా ఓట్ చోరీ గురించి మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. ఓకే, మీకు డౌట్ ఉంటే, మీకు ఇంత దమ్ము ఉంటే మీరు కోర్టుకి వెళ్ళండి. 45 రోజులు ఉన్నాయి మీకు, దాంట్లో ఆల్రెడీ 3-4 రోజులు పోయినాయి. ఇప్పుడు 42 రోజులు ఉన్నాయి. మీ లాయర్ని కలుసుకొని మీ కోర్టులో కేసు చేయండి, అప్పుడు మీకు తెలుసు చేయరు. ఎందుకంటే వీళ్ళ నిజం పడిపోతుంది కదా, కోర్టులో అబద్ధాలు చెప్పలేదు కదా. అఫిడవిట్ ఫైల్ చేసినప్పుడు మీరు సంతకం పెడుతున్నారు దాని మీద, అబద్ధం అంటే పట్టుకుంటాడు జడ్జి, అంతే దారుణంగా ఉంటది అది. సో ఇది మెయిన్ సైడ్. సో బీజేపీకి ఏం జరిగిందంటే, ఇప్పుడు ఒకసారి ఈ ఎలక్షన్ మెథడాలజీ ఎట్లా, నేను ఇంకో 2 ఛానల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని ఎలక్షన్ కన్నా ముందు 10 రోజుల ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక పార్టీకి 45% కన్నా ఎక్కువ వస్తే, ఒక పార్టీ అంటే మీరు గుర్తుపెట్టుకోండి అలయన్స్, ఒక అలయన్స్ కి 45 కన్నా ఎక్కువ వస్తే ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది. వీళ్ళందరూ 130, 140, 150 అని చెప్పినప్పుడు కూడా నేనేం చెప్పానంటే ఎగ్జిట్ పోల్ లో, కాదు 45 కన్నా ఎక్కువ పోయింది అనుకో, ఇట్ విల్ బి టచింగ్ 190 ఈజీలీ హిట్ అంతే. ఇంకా ఎందుకంటే అది న్యాచురల్, అది మ్యాథమెటికల్ ఈక్వేషన్, స్టాటిస్టికల్ ప్రాబిలిటీ అది. ఓకే 100 చాక్లెట్లు ఉందండి, 45 చాక్లెట్ తిన్నట్టు కలుస్తాడు, మిగతా 50 చాక్లెట్ పంచుకుంటారు ముగ్గురు కలిసి, మీరే కలుస్తారు, మొత్తం మీకే ల్యాండ్ స్లైడ్ అవుతుంది. అది వాళ్ళు ఎంత డివైడ్ అయిపోతారు మీకు అంత మంచిది. అవును, అందుకనే బీజేపీకి 1-2 గంటల్లోనే మ్యాజిక్ ఫిగర్ లో కూడా
హైయెస్ట్ మార్జిన్ లో ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్క ఇప్పుడు నేను మొత్తం 243 కాన్స్టిట్యున్సీ అనలైజ్ చేస్తున్నాను. 2020లో ఎవరు గెలిచారు, ఎవరు సెకండ్ వచ్చారు, ఎవరికి ఫస్ట్ ఓటు, ఎవరికి సెకండ్ ఎంత వచ్చింది, మార్జిన్ ఎంత వచ్చింది, పర్సంటేజ్ ఎంత వచ్చింది. ఇది నేను ఆల్రెడీ ఎలక్షన్ కన్నా ఒక నెల ముందే మొత్తం సెట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇటువైపు ఏమో 2025లో ఏ క్యాండిడేట్ ఉన్నారు, ఒకసారి క్యాండిడేట్ మారిపోతారు, ఒకసారి పార్టీ కూడా మారిపోతారు. ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారు, ఎవరు సీట్ ఓడిపోయారు, గెలిచారు అని చెప్పి లాస్ట్ కాలం లో ఉంది. రిటైన్ చేశారా, ఓడిపోయారని. చూస్తే మీరు బిలీవ్ చేయరు, మోస్ట్ ఆఫ్ ద సీట్స్ లో బీజేపీ కానీ జేడీయూ సీట్లు ఓట్లు చాలా పెరిగింది. ఒకటో రెండు కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలో. నేను అది ఆ డేటా నాకు ఇంకో 4-5 రోజుల తర్వాత దాని గ్రాఫికల్ ఫార్మాట్ మీద తీసుకొస్తాను. మీరు మీ గ్రాఫిక్ డిపార్ట్మెంట్ తో దాన్ని ఇంప్రూవ్ చేసి మీరు కూడా నడిపించుకోవచ్చు కావాలంటే. ఎందుకంటే మనం ప్రతి కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ అనలైజ్ చేసి మీకు తెలిసిపోతుంది ఎట్లా వచ్చిందని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.